ఏపీలో ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదంట. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఈ 1.5 సంవత్సరంలోనే అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్లు అప్పు చేసింది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఆపేసింది. అన్ని కాలేజీలన్నీ కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాయి, ఇవ్వండి ఇవ్వండి అని. అయినా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు హాస్పిటల్కి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకి డబ్బులు కూడా ఇవ్వలేదు. పెండింగ్ బకాయిలు పెరుగుతూ పోతున్నాయి. ప్రభుత్వం ఏమో పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు, అయినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇంకా హాస్పిటల్ అయినా సరే ఎన్ని సంవత్సరాలని చెప్పేసి వెయిట్ చేస్తారు, ఎంత డబ్బులు అని చెప్పేసి వాళ్ళు పే చేసుకుంటారు. సో ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో అందించే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇవ్వడానికి ఒప్పుకోవడంలే. వాళ్ళు నేటి నుంచి బంద్ అని చెప్పేసి వాళ్ళు బంద్ కూడా ప్రకటించేశారు. ఎడ్యుకేషన్ పోయా, హెల్త్ కూడా గాల్లో కలిసిపోయా. కానీ కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం బీభత్సంగా పండగ చేసుకుంటున్నారు. ఈవెన్ ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ చాలా స్పష్టంగా చెప్పాడు, ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టించారు, అప్పులు కుప్పలైపోయినాయి, ఆరోగ్యాన్ని పేద ప్రజలకు అందించే ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేశారు, మినిమం బేసిక్ నీడ్స్ అయినటువంటి విద్య, వైద్యం వీటిని కూడా గాలికి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ కూడా చాలా బాధాకర విషయాన్ని వ్యక్తపరిచాడు ఆయన. అదేవిధంగా వాళ్ళేమో పండగ చేసుకుంటున్నారు, ఇక్కడేమో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయాయి. దానికి సంబంధించి అనేక వార్తా ఛానల్లో, వార్తాపత్రికలలో కూడా వార్తలు అయితే బీభత్సంగా వస్తున్నాయి. అదేవిధంగా ఒక వార్తాపత్రికలో వచ్చేటువంటి వార్తను కూడా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవలో నేటి నుంచి బంద్. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. మంగళవారం నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ సీఈఓ దినేష్ కుమార్కు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు లేఖ రాశాడు. హాస్పిటల్స్కి 2,000 కోట్లు బకాయిలను ప్రభుత్వం చెల్లించిన కారణంగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని కోరారు. పేదల ఆరోగ్య సంరక్షణలో ఎన్టీఆర్ వైద్య సేవ చురుకైన పాత్ర పోషిస్తుందని చెప్పేసి కొనియాడుతూ, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి నిలిచిపోకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు అండగా ఉండి రోగులకు నగదు రహిత సేవలను కొనసాగిస్తున్నాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. గత 1.5 ఏడాదిన్నర కాలంగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 2,000 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు విన్నవించినా స్పందించకపోవడం చాలా దారుణం. ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఉచిత సేవలు అందిస్తున్న తమను అవుట్ పేషెంట్ల కన్సల్టేషన్ పరీక్షలను ఉచితంగా చేయమని ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఒప్పందానికి విరుద్ధమని ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. ఖచ్చితమైన ఆడిట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని సమర్థిస్తామని చెప్పేసి చెబుతూ, అయితే ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహించే తీరు రోగులకు ఆసుపత్రులపై అపనమ్మకాన్ని సృష్టిస్తుందని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే పథకంలో ధరల రేషనలైజేషన్, అదేవిధంగా చెల్లింపుల విధానాలు, ఇతర నిర్వహణ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి భావించిన దానికి సంబంధించిన చర్చల్లో ఆసుపత్రులను సముచితంగా భాగం చేయకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితిలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవను కొనసాగించలేమంటూ ఆ లేఖలో స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన వెంకటకృష్ణ ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వినండి. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కొంచెం గడ్డి పెట్టినట్టుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి అదే బేటా ఇవ్వకపోతే అలానే ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఏదో తన వంతు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. ఆయన మాటలోనే మీరందరూ కూడా వినండి. చాలా మంచి మాటలు మాట్లాడాడు ఆయన కూడా. 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, 2
ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నాయా, అంటే ఆర్థిక పరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా? కానీ ప్రజల సంక్షేమానికి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి, చదువు సంధ్యలకు సంబంధించిన సెక్టార్స్ కి నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అనంటే, లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైంలో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా ఆ సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్ గా అక్కడ ఆర్థిక సంక్షోభం, పరిపాలనాపరమైన సంక్షోభం నెలకొన్నట్టే ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సంకట స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు గాని, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు గాని, లేక ఇతరత్ర చిన్న చితక పంచాయతీరాజ్లో గాని మొత్తం అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా 7,500,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇదొక కనీస అవసరం. ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే పిట్టల్లా రాలిపోతారు జనం.